తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ అయినటువంటి శిరీష గారు. సో శిరీష గారి లైఫ్ జర్నీ, అసలు గుమస్తా టు సిఐ ఎన్ని స్ట్రగుల్స్ పడ్డారు, అసలు ఎందుకు ఒక మహిళగా ఈ వృత్తిలో రాణించేందుకు ఎలాంటి స్ట్రగుల్స్ ని ఆవిడ ఫేస్ చేశారు, అదే విధంగా అసలు ఛాలెంజెస్ ఏ విధంగా ఉన్నాయి కూడా మరిన్ని విషయాలు అయితే ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. ఏంటి మ్యామ్, అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ లో అందరూ ఉన్నాం కదా, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ కూడా నా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎస్ మ్యామ్. ఏంటి శిరీష మ్యామ్ అంటే ఒకప్పుడు గుమస్తా, ఇప్పుడు సిఏ. ఏంటి గుమస్తాకి ఫస్ట్ సెలెక్ట్ అవ్వడానికంటే ఆ పొజిషన్ లోకి ఎలా వెళ్ళారు? నేను మా అమ్మగారు మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మగారు ఉద్యోగం ద్వారా నేను గుమస్తానైతే సెలెక్ట్ అయ్యాను. గుమస్తా నుంచి మా హస్బెండ్ సపోర్ట్ వల్ల సీనియర్ అసిస్టెంట్ నుంచి అలాగే సిఏగా కూడా క్యాడర్లోకి నేను ఈ మధ్య ప్రమోషన్ తీసుకొని ఒక 8 months అవుతుంది. పార్వతీపురం ఎక్సైజ్ స్టేషన్లో పదోన్నతి పొంది ఉద్యోగం చేస్తుంది. అంటే ఏ ఏజ్ లో మ్యామ్ చనిపోయారు? మా పేరెంట్స్ నాకు 17 సంవత్సరాల ఏజ్ లో మా మదర్ చనిపోయారండి. ఆ ఏజ్ లో చాలా ఇంపార్టెంట్ కదా పేరెంట్స్ అని. అలాగే మా నాన్నగారు అయితే నా చిన్నతనంలో 4 నెలలు 6 నెలల సమయంలో కూడా మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత నుంచి మా అమ్మగారి సపోర్ట్ మీద నేను విద్య అవి కంటిన్యూ చేసుకున్నాను. అలాగే మా అమ్మగారికి అనారోగ్యం కారణంగా ఆవిడ కూడా నా 17 సంవత్సరాల వయసులో ఆవిడ కూడా చనిపోయారు. తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మా ఫ్యామిలీ కలిపి మాకు సపోర్ట్ చేయడం వల్ల నేనైతే ఇప్పుడు ఈ ఉన్నతిని అయితే పొంది ఉన్నాను. లవ్ మ్యారేజ్? అవునండి. మరి ఇద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్, రక్షణ శాఖ, పోలీస్ శాఖలో ఉంటున్నారు. అసలు ఎలా అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకునే టైం అయినా మీకు దక్కుతుంది అంటారా? కంపల్సరీ నేనైతే ఆయన కోసం అయితే టైం అయితే వెచ్చిస్తానండి. అలాగే మా పిల్లలు కూడా ప్రతిరోజు వాళ్ళు నన్ను వదిలైతే ఎప్పుడు ఉండలేదు. ప్రతిరోజు కూడా ఏదో సమయంలో ఆయనతో నేనైతే గడుపుతూ ఉంటాను. అలాగే నా చిన్నతనంలో నా అంబిషన్స్ కూడా అంటే భరతనాట్యం నేర్చుకోవాలని, ఇలాంటి పెయింటింగ్ ఇలాంటివన్నీ చేయాలని నాకు అంబిషన్స్ ఉండేవి. అవే అంబిషన్స్ మీద పిల్లలు కూడా నేను సపోర్ట్ చేసి ఇద్దరు అయితే భరతనాట్యం ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇద్దరు కూడా దగ్గర 30 పర్ఫార్మెన్స్ వరకు కూడా ఇచ్చారు. అలాగే ఈ పెయింటింగ్ అవి కూడా పాపకి చాలా ఇంట్రెస్ట్, వాటిలో కూడా నేను మోరల్ సపోర్ట్ వాళ్ళకి చేస్తున్నాను. అలాగే నాకు ఈ పదోన్నతి రావడానికి కారణం మా హస్బెండ్ అండి. ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటారు, కానీ నా సక్సెస్ఫుల్ గా మా హస్బెండ్ అయితే ఉన్నారండి. మరి ఇద్దరు కూడా డ్యూటీ పర్పస్ మీద, అంటే దగ్గర కూడా కాదు, విజయనగరం టు పార్వతీపురం అంటే లాంగ్, ఎప్పుడు ఎటు బదిలీ అవుతుందో కూడా తెలియదు. మరి పిల్లలు సంగతి ఎలా మ్యామ్? పిల్లల దగ్గర మా పెద్ద ఆవిడ మా అత్తగారు ఉన్నారండి, ఆవిడ చూసుకుంటారు. అలాగే మా ఆడపడుచు ప్రెజెంట్ ఆవిడైతే ఉన్నారు, ఆవిడకి మ్యారేజ్ అయితే మా అత్తగారు చూసుకోవాలి. మా అత్తగారు కూడా మాతో పాటు కలిసే ఉంటారండి. ఎస్ మ్యామ్. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేసరికి పార్వతీపురం మన్యం జిల్లా అంటే ఇప్పుడు ఆ వేవ్ తగ్గినప్పటికి కూడా సారాకి సంబంధించి అసలు సారా కాచేది ఒక పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు అప్పుడు. అదే విధంగా ఉద్యమాలకి సంబంధించి మావోయిస్టులు ఇంకొకటి కాదు, పార్వతీపురం అంటే ఒక ఛాలెంజింగ్. సో అలాంటి ఏరియాలో పోస్టింగ్ అనేసరికి ఫస్ట్ అసలు ఎలా అనుకున్నారు? పార్వతీపురం అది ఒక మన్యం జిల్లా, అది కూడాను అంతే అక్కడ ట్రైబల్ కల్చర్. మనం వాళ్ళతో అంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వడానికి, వాళ్ళతో మాట్లాడి ఫస్ట్ వాళ్ళు మనల్ని బిలీవ్ చేయరు, మనల్ని నమ్మరు. కానీ వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ అక్కడ సమస్యకి పరిష్కారం చూపించాలి. సో ఎలా ఉండేది అసలు ఫస్ట్ అక్కడ పోస్టింగ్ అనగానే ఎలా అనిపించింది? పోస్టింగ్ అనగానే ఫుల్ క్రైమ్ ఏరియా, నాకైతే భయం వేసింది. అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా పార్వతీపురం దగ్గరలోనే అవ్వడం, తర్వాత ఆయన కూడా ట్రైబల్ అవ్వడం, వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు చాలా సహకారం చేసి వాళ్ళతో పాటు ట్రైబల్ వాళ్ళ దీనికి వెళ్ళడం, విలేజ్ లో వెళ్ళడం, వాళ్ళకి నా యొక్క సహాయ సహకారాలు, తర్వాత ఏదైనా మోటివేషన్ కార్యక్రమాలు ఇలాంటివి చేయడం, అవేర్నెస్ కూడా చేశాము. దానివల్ల వాళ్ళందరూ కూడా నాకు ప్రెసెంట్ అయితే
సన్నిహితులుగా నేను చెప్పిన మాట వింటారని అనుకుంటున్నాను. అలాగే ఈ జిల్లాలోన సారా కేసుల్లో ఉన్న ముద్దాయిలకి అందరికీ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా సంతకాలు అవి తీసుకోవడం, వాళ్ళతో మాట్లాడడం. ఎందుకు మేడం అంటే ప్రభుత్వం ఇన్ని అవకాశాలు ఇస్తుంది ఫర్ ట్రైబల్ పీపుల్, చాలా అవకాశాలు, మంచి మంచి పథకాలు అన్ని ఇస్తుంది, ఈవెన్ ఎడ్యుకేషన్ అన్ని రిజర్వేషన్స్ చాలా ఉన్నప్పుడు కూడా ఎందుకు అసలు సారానే వాళ్ళు ఎందుకు ఆ వృత్తిగా ఎంచుకుంటారు? అంటే ఈజీ మనీ ఇచ్చారు వాళ్ళు. ఈజీ మనీ అంటే ఇప్పుడు సారా అనగానే ఒక ఒరిస్సా స్టేట్ కి వెళ్ళి, ఇన్నాళ్ళంటే సారా తయారు చేయడం అవన్నీ చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒరిస్సా స్టేట్ కి వెళ్ళి కొన్ని క్యాన్లు, అంటే క్యాన్లు 20 లీటర్లు చొప్పున ఒక్కసారి వెళ్ళిన వ్యక్తి ఒక బండి మీద 10 క్యాన్లు అంటే 10, 20, 120, 100 లీటర్ల వరకు ఒకసారి తెచ్చుకొని అవి అమ్మడానికి ఇచ్చేస్తారు. దాన్ని అంటే దాన్ని ఒక క్యాన్ 4,000 చొప్పున అమ్ముతారండి. 4,000 చొప్పున అమ్మిన క్యాన్ ని మళ్ళీ వీళ్ళు దాంట్లో వాటర్ మిక్సింగ్ చేసుకొని దాన్ని కల్తీ చేసి దాన్ని ప్యాకెట్లో, అంటే ఇందులో వీళ్ళు కూడా లాభం ఏమీ ఉండదు, ఒక దళారుల చేతుల్లోని అంటే కీలు బొమ్మలుగానే ఉంటారు. ఇప్పుడు సారా కచేవాళ్ళంతా కొన్ని వాళ్ళ సొంతంగా ఏదో వచ్చింది అంటే కాదు, వేరే ఒకరు ఉంటారు వెనక బ్యాక్ అండ్ నుండి వీళ్ళు నడిపిస్తుంటారు. పాపం వాళ్ళ వల్ల వీళ్ళు బలైపోతున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఆ ఏరియాలో ఎక్కువ అదే వాళ్ళకి ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది, మీరు సారా తాయడము ఇవి నేరడము, మీకు తెలియక ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మీరు మా యొక్క ఇవి విని మీరు మళ్ళీ ప్రెసెంట్ చెప్పడం మీ వంతు అనే కంపల్సరీగా మీరు రెస్ట్రిక్షన్స్ అన్ని ఇస్తారు. కానీ అంతే దీనికి ఎక్కడో ఒక దగ్గర 100 మందిలో ఒక 90 మంది విన్న ఒక 10 మంది వారి పని వారు కానిస్తుంటారా? 90 మంది అయితే వింటారండి, కానీ మళ్ళీ విన్నట్టు మళ్ళీ సేమ్ వాళ్ళ వృత్తిలోనే ఉంటారు. కొంతమందికి అయితే ఒక పార్వతీపురం వాటిల్లో అయితే ఒక 4గురిని అయితే గుర్తించాము దగ్గరలో ఈ 7 నెలల్లో. వాళ్ళకి మనం లోన్లు రూపంలో గవర్నమెంట్ కూడా లోన్లు ఇస్తారు, వాళ్ళకి మోటివేషన్ చేసి లోన్లు కూడా తీసుకొని కూరగాయల వ్యాపారం కానీ ఇలాగా పశువుల వ్యాపారం కానీ ఇలాంటివి ఏమైనా పెట్టించాలని ప్రెజెంట్ ఉద్దేశంలో ఉన్నాము. అంటే అసలు ఎందుకు అంటే మీరు చెప్పే మాటలు 100 మందిలో 90 మంది విన్నా 10 మందికి ఆర్థిక స్తోమత కారణంగానే వాళ్ళు చేస్తున్నారా, లేదు అంటే ఇంకెవరైనా వెనక నుండి వాళ్ళని నడిపించే అవకాశాలు ఉంటాయంటారా? వాళ్ళకైతే ఇది ఒక అలవాటు అయిపోయింది. తర్వాత చాలా మంది కూడా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు చాలా చాలా హైయర్ స్టడీస్ చదువుకొని ఉన్నారు. వాళ్ళని కూడా మేము మోటివేట్ చేశాము. అయినప్పటికీ వాళ్ళు ఈజీ గోయింగ్, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు. దానికి తోడు వాళ్ళందరూ ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళ అవ్వడం, వాళ్ళందరూ కూడా ఇదే వృత్తి ఆధారంగా ఎంచుకోవడం అవడం వల్ల వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి అందరూ కూడా ఇదే వృత్తి చేయడం వల్ల కూడా వాళ్ళు ఎంత మోటివేషన్ చేసినా దీనికి 90% అయితే ఈ వృత్తిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ కోవిడ్ అనే ఓ మహమ్మారి మనకి రావడం వల్ల ఆ సమయంలో చాలా మంది ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి ఇవి లేకుండా ఉండడం, ఇదే వృత్తిని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఆ సంవత్సరంలో అంటే కోవిడ్ సమయంలో ఈ అలవాటు అయితే ఎక్కువగా చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళు అప్పటి నుంచి కూడా ఈ వృత్తి అయితే మానటం లేదు. ఎంత చెప్పినా అందులో కొంతమంది మోటివేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి లోన్లు కూడా ఇప్పిస్తున్నాము. కొంతమంది దగ్గర మనం చూసినట్టయితే ఆ ప్రాంతంలో ఒక్కొక్కరి దగ్గర అసలు అంటే ఈ సిటీలో కూడా ఇంకా రాని బైక్స్ వాళ్ళ దగ్గర చూస్తుంటాం. సిటీలో ఇంకా ఎవరు యూజ్ చేయని ఐఫోన్స్ కానీ అవి అసలు చాలా అప్డేటెడ్ గా కొంతమంది ఉంటారు. సో అంటే వయసు చిన్నదే, అక్కడ ఇంకా సోర్స్ ఇంకేమీ ఉండదు, కానీ వాళ్ళ మెయింటెనెన్స్ చూస్తే మాత్రం ముఖ్యంగా యూత్ అది ఎలా వస్తుందో మనీ వాళ్ళు ఎలా కొనుక్కుంటారు అనేది వాళ్ళ పర్సనల్, మనకి అనవసరం. కానీ ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళ దగ్గరే మనం హైగా చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ మార్గం ఎంచుకున్న వారిలో సారాయి అమ్మిన వారే తప్ప ఎవరు కూడా సారాయి కన్జంప్షన్ చేయడం కానీ ఇలాంటివి అయితే నేను ఇదివరకు దీంట్లో కూడా ఇంత జర్నీలో కూడా నేను ఎప్పుడు చూడలేదు. వాళ్ళు సారాయి కన్జంప్షన్ చేయరు, అలాగే ఆ సారా తాలూకా ఇవి కూడా వాళ్ళ పిల్లల మీద కానీ ఇటువంటి పడే విధంగా కూడా చూడరు. వాళ్ళైతే ఈజీ లైఫ్ లో ఉంటూ అన్ని సాటిస్ఫైడ్ గా అనుభవిస్తూ అంటే అమ్మడం వరకు మాత్రమే, వాళ్ళైతే కన్జంప్షన్ చేసే ఇదైతే లేదు.
మ్యామ్ అంటే నైట్ టైం మాక్సిమమ్ చాలా లోపల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే చాలా వాకింగ్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా అడవుల్లో కాస్తుంటుంటారు సారా. ఆ ప్లేస్ ని డిటెక్ట్ చేయడం కూడా చాలా కష్టం. మనం వెళ్ళేసరికి అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ వాళ్ళంతా మోటాముళ్ళు సర్దుకొని కూడా వెళ్ళిపోతుంటుంటారు. సో అలాంటిది ఎక్కడైనా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే అసలు మీరు వెళ్ళేసరికి అక్కడ ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? అక్కడ వెళ్ళేసరికి ఏమవుతుందంటే మనం వేకున అంటే ఎవరు లేని సమయంలో 2 గంటలు 3 గంటల సమయంలో ఆ ప్రదేశానికి వెళ్ళి చెక్ చేసినట్టయితే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం సారా అయితే దొరుకుతుంది. అలాగే అక్కడ డిస్టిలేషన్ తాలూకా పొయ్యలు అవన్నీ కూడా మేము డిస్ట్రక్షన్ చేసి వస్తాము. అన్ని ఎక్కడక్కడ అన్ని చిందరవందర చేసి అవన్నీ విరగొట్టి కాల్ చేసి మొత్తం వస్తాము. ఆ తర్వాత ఇలా కాకుండా మనము ఏదైనా ఈ సాయంత్రం సమయంలోనే ఇలాగ మనకు టైం ఉంది ఈ సమయంలో వెళ్తామంటే మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకైతే అక్కడ ప్లేస్ అయితే మిస్ అవుతుంది. వాళ్ళందరూ ముందే అంతా అలర్ట్ అయిపోతారు. మీరు వెళ్ళేది చాలా లూప్ లైన్స్ లోకి వెళ్తుంటుంటారు కదా, చెట్లు పొదలు, ఈ మధ్యలోనే ఈ వన్యప్రాణులు కూడా మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయా? ఇది ఇప్పటి వరకు అయితే అలాంటివి ఏమి జరగలేదు. మేము ఇంటర్స్టేట్ రైడ్స్ అని ఇప్పుడు రాయగడ మరియు అలమండ డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళతో ఎక్సైజ్ ఆ రాయగడ వాళ్ళతో కూడా కలిపి చాలా ఇంటర్స్టేట్ రైడ్స్ అయితే చేశాను. నేను వచ్చాక 7-8 రైడ్లు చేశాము. ప్రెసెంట్ అయితే ఆ వన్యప్రాణులు అంతవరకు అంత డీప్ గా అయితే వెళ్ళలేదు. మేము దగ్గర ఒక 30-60 క్యాన్ల డ్రమ్ముల వరకు పులిసిన బెల్లపు అక్కడ మొత్తం ఆ సామాన్లన్నీ అక్కడికక్కడే కాల్ చేస్తాము. అంత సామాన్ తీసుకొచ్చి మనకి ఎక్విప్మెంట్ అయితే ఉండదు కాబట్టి అక్కడికక్కడే తగలబెట్టి. మరి మీరు అంటే అంత పాపం వాళ్ళు కూడా పాపం అనడానికి వాళ్ళు కూడా కష్టపడి ఇంకా లాస్ట్ ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది అనే టైంకి మీరు కరెక్ట్ గా లాస్ట్ లో మూవీస్ లో చూసినట్టు వెళ్తుంటుంటారు. ఆ టైంలో అదంతా కూడా మీరు అనేటట్టు చిందరవందరగా చేసిన తర్వాత వాళ్ళ కోపంతో మిమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేయడం లేదంటే సైడ్ నుండి వాళ్ళ వెర్షన్ లో ఏవో ఒకటి ఉంటుంది కదా దాడి చేయడం అవి ఎప్పుడైనా జరిగాయా? అలాంటి ప్రదేశాల్లో అయితే మాకు తెలిసి 2:30-3 గంటల సమయంలో అక్కడైతే ఎవరు ఉండరు. ఆ సమయంలో వాళ్ళు అక్కడ పెట్టి రాత్రులు వాళ్ళ ఇంటికైతే వెళ్తారు. ప్రెసెంట్ అయితే అలాంటి అటాక్స్ గానీ ఏమీ జరగలేదు. అక్కడ ఉన్నవన్నీ డిస్ట్రక్షన్ చేసి మేము వచ్చేస్తాం అంతే. అంటే ఎలా కాదు, అది కాచేటప్పుడు సారాయి కాచేటప్పుడు వాళ్ళు ఆ ప్రాసెస్ జరుగుతుందని అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారా లేదంటే మీరు వస్తున్నారని ఇన్ఫర్మేషన్ తోటి వెళ్తారా? అంటే మనకి రాత్రి ఒక 4-5 రోజులు బెల్లపూటని పులియ పెడతారు. ఆ బెల్లపూట పులియబెట్టే సమయంలో మేము వెళ్ళి వాటిని వంపి వచ్చేస్తుంటాం. ఓకే, ఆ 4-5 డేస్ పడుతుంది కాబట్టి అది అక్కడ ఉంచేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో అంటే మీరు వెళ్ళి అది చిందరవందర చేస్తే అయిపోయింది, లేదంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి నెలలో 2 సార్లు అయినా మేము ఇంటర్స్టేట్ రైడ్స్ పెట్టి ఈ సారాయి ధ్వంసం చేయడం అది చేస్తున్నాం. మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్ లో ఒక కేసు అసలు మీకు ఛాలెంజ్ విసిరింది అనే బాగా గుర్తుండిపోయింది అంటే ఏ కేసు అని చెప్తారు? నేను వచ్చాక 120 లీటర్ల సారాయి అయితే ఎక్కువ మొత్తంలో పట్టుకున్నామమ్మా. అది ఒక విలేజ్ ఎల్లంపురం అనే విలేజ్ కానాగట్టు దగ్గర అర్ధరాత్రి ఆ లైట్లు వేసి మరి జనవరి 31వ తారీఖున నైట్ మంచు ఫుల్ మంచు. తర్వాత కానా కిందకి వెళ్ళి అదంతా నీరు అన్ని ఉన్నాయి. నీరు వెళ్ళి అలాగే లోపలికి దిగి దగ్గర మనం ఒక 10 క్యాన్ల వరకు అయితే తీసామమ్మా. వాటి తాలూకా కేసులు కూడా నమోదు చేశాము. ఆ వ్యక్తి అక్కడ మన సిచ్యువేషన్ దగ్గర అయితే ఆ పర్సన్ అయితే లేడు. తర్వాత వాడు ఎవరి తాలూకా ఏంటి ఇన్వెస్టిగేషన్ లో వాడిని తీసుకొచ్చి మళ్ళీ అరెస్ట్ చేసి కేసు అయితే రిజిస్టర్ చేశారు. మీకు ఇంకో వస్తుంది కదా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు ఉంటారు కదా అక్కడ, వారికి కూడా రిస్కే కదా. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు ఆ వ్యక్తి కరెక్టే, కానీ అవతల వ్యక్తులు ఈ వ్యక్తి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తున్నారని అతను కూడా టార్గెట్ చేస్తుంటారు. మాకు అటువైపు వ్యక్తి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళ పేరు గాని వివరములు గాని ఇటు అవతల వ్యక్తులకి తెలియకుండా, సారా అమ్మే వ్యక్తులకు తెలియకుండా మేమైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. అలాగే వాళ్ళు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లోకి రాకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా తెలియజేసేలాగే. ఎప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు కరెక్ట్ గా ఇస్తారా? కానీ ఒక్కొక్కసారి అంటే మనకి ఒక 10 ఇన్ఫర్మేషన్స్ ఇస్తే అందులో అన్ని సక్సెస్ అవ్వడం లేదు, 1, 2, 3 సక్సెస్ అవుతాయి. అంతకన్నా అయితే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారి సైకాలజీ ఎలా ఉంటుంది మేడం? అంటే
ప్రభుత్వం కోసం ఇస్తున్నట్టు అనిపిస్తుందా, లేదంటే వాళ్ళు సారాయి కాస్తున్నారని అక్కస్తో ఇచ్చినట్టు అనిపిస్తుందా? అంటే సారా కాయడం ప్రభుత్వంకి నేరం కాబట్టి వాళ్ళు చెప్పడము, మనకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫర్మేషన్ ఇది నా బాధ్యత అనేటట్టు ఇస్తారా, లేదు అంటే మన వాడుక భాషలో ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసుకొని వాళ్ళు మనీ అని చేస్తున్నారని ఆ కుళ్ళుతోటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అలా సైకాలజీ ఎలా ఉంటుంది? అలా ఏం లేదు. ఎంతో కొంతమంది అయితే మోటివేషన్ గా ఉంటారు, మిగతా వాళ్ళు కావాలని అంటే అవతలవాడు తనకు పడకపోవడం ఇలా కూడా ఉంటాయి. మాక్సిమం మోటివేషన్ వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళే ఇస్తారు, వాళ్ళు మనం కావాలని వాళ్ళని ఎర్న్ చేసి మరి వాళ్ళని ఇచ్చేసుకుంటాం. ఎక్కువగా ఏ టైంలో వీళ్ళు సారా కాయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, ఇన్ని సీజన్స్ ఉంటుంటాయి కదా, అదే విధంగా పండుగల్లో ఎక్కువగా అక్కడ సారా విచ్చలవిడిగా దొరుకుతుంది. అది ఒకప్పుడు పరిస్థితి, ప్రస్తుతం ఇప్పుడైతే అది కంట్రోల్లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు, కానీ ఎక్కడో చోట కంపల్సరిగా దొరుకుద్ది. పార్వతీపురం వెళ్తే ఎక్కడో దగ్గర కంపల్సరిగా ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో మీకు ఇప్పించే బాధ్యత అని కొంతమంది చాలా ధీమాగా చెప్తుంటుంటారు, హామీలు ఇచ్చేస్తుంటుంటారు. సో ఏ సీజన్ లో ఎక్కువగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది? మనకి సీజన్ విషయానికి వస్తే పండగ అంటే సంక్రాంతి పండగ అంటే అదర్ ఊర్ల నుంచి కూడా అంటే మన పల్లెటూర్లకి రావడం చేయడం చేస్తారు. అందరూ కలిపి ఒక దగ్గర గ్యాదర్ అయ్యి పెద్ద పండగలా చేసుకొని ఈ సారాయిని కాయడం అనేది ఒక దీనిగా పెట్టుకొని ఆ సారాయిని కాసి అందరు కన్జంప్షన్ చేసి ఆనందిస్తుంటారు. అలాగే ఉడుపులు ఇలా జరుగుతున్నప్పుడు అంటే శ్రమ ఎక్కువ చేసినప్పుడు IML అంటే మన మద్యము అవి అవైలబుల్ గా లేని విలేజ్ల్లో అలాంటి దగ్గర సారాని ఎక్కువగా వాడి వాళ్ళు ఈ పనులు అవి చేసుకోవడం అవి కూడా అంటే పండక్కి లేడీస్ అంతా కలిసి ఒక దగ్గర ఎలా పిండి వంటలు వండుకోవడం సాంప్రదాయమో అలా వీళ్ళంతా గ్యాదర్ అయ్యి సారా కాస్తుంటుంటారా చుట్టాలు బంధువులు? ట్రైబల్ ఏరియాలో ఇది ఒక కల్చర్ అయిపోయింది. పండగలకి, అమ్మవారి పండుగలని, సంక్రాంతి పండుగలని ఇలాంటి వాటికి అన్నిటికీ వాళ్ళకి ఒక కల్చర్ అది. కంపల్సరీ సారా కాసి అంటే అది దేవునికి నివేదన చేసే ప్రసాదం లాగా స్వీకరించే ఇది ఉంది. అందుకని వీళ్ళకైతే మోటివేషన్ ఇచ్చి అది కూడా మాన్పించడానికి ప్రయత్నిస్తున్నాను. సారా ఒకటైతే గంజాయి కూడా ఇప్పుడు ఒక సవాల్ విసురుతుంది, ఒక పెద్ద పెనుభూతంలా మారిపోయింది గంజాయి. సారా ఇంకా హవా పూర్తిగా ఇంకా పోతున్నట్టే ఇప్పుడు గంజాయికి సంబంధించి బాగా ఎక్కువగా అట్నుండి అంటే AOB బోర్డర్ నుండి ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా కనిపించాయి. సో ఎందుకు మేడం గంజాయి పంటని ఎందుకంటే వాళ్ళు కూడా పంట పండించట్లేదు, వేరే దగ్గర నుండి వివిధ రూపాల్లో, ఈవెన్ ఆయిల్ రూపంలో అంటే వివిధ రూపాల్లో వీరు మధ్యలోని ఉండడం వల్ల రిస్క్ ఫేస్ చేస్తున్నారంటారా? అంతేనండి. మనకి ఒరిస్సా స్టేట్ నుంచే అంటే ఒరిస్సా బార్డర్ ఉన్న స్టేట్ కావడం మన జిల్లా, దాని వల్ల ఒరిస్సా నుంచి గంజాయి సప్లై చేయడం, అక్కడక్కడ కన్జంప్షన్ కూడా చేస్తున్నారు. ఈ మధ్యన అయితే పార్వతీపురం జిల్లాలో ఇది కూడా ఒక ఆనవాయితీగా తయారైంది. దీనివల్ల వాళ్ళు కాన్సెస్ నుంచి అంటే ముద్దాయిలు ఎక్కువ అవ్వడం, తర్వాత ఈ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ అవ్వడం, వాళ్ళు ఇతరుల మీద దాడి చేయడము అలాంటివి చేయడం కూడా జరుగుతుంది. దీని వల్ల కూడా మనం ప్రతి 3వ శనివారం ఈ స్కూల్స్ లోన, కాలేజెస్ లోన అలా యూత్ ఎక్కువ ఎక్కడ ఉంటారు, యూత్ ప్రోగ్రామ్స్ అవి చేసిన దగ్గర వెళ్ళి మనం అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేసి వాళ్ళందరికీ ఈ దీని మీదకి గాంజా, సారా మరియు మద్యం ఇలాంటి వాటికి వెళ్లకుండా మోటివేషన్ చేసి స్పీచ్లు అయితే ఇస్తున్నాము. వాళ్ళకి సంబంధించిన సహకారాలు అంటే గేమ్స్ కి సంబంధించి ఇలాంటివి ఏవైనా స్పోర్ట్స్ కి సంబంధించి ఏమన్నా అవసరం ఉంటే వాటి తాలూకా ఎక్విప్మెంట్ కూడా మేము సమకూరుస్తున్నాం. ఎస్, అంటే ఇద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్ కదా, సో ఎలా అయినా మగవాళ్ళు వాళ్ళ వర్క్ వాళ్ళు, కానీ కంపల్సరిగా లేడీస్ ఒక గైడెన్స్ అనేది తీసుకుంటుంటారు. అందులో మీకు స్పెషల్ గా అంటే అడుగుతుంటారా ఈ కేసు సంబంధించి ఈ ఏరియాలోని అసలు ఏంటి ఎలా జరుగుతుంది, నేను ఎలాగా అనేసి చిన్న చిన్న సజెషన్స్ తీసుకుంటారా మీ వారి దగ్గర? మా వారు ప్రతి విషయంలోన అంటే స్టార్టింగ్ నాకు యూనిఫామ్ వేసుకున్న దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ కూడా ఆయన నాకు గైడెన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు. అనుకున్నారా అసలు యాక్చువల్లీ యూనిఫామ్ వేసుకుంటాను అనేసి మీ చిన్నప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా? చిన్నప్పుడు ఎప్పుడు అనుకోలేదమ్మా. మా అమ్మగారు అనేవారు మా అమ్మాయి
పీకప్ వేసుకునే ఉద్యోగం సంపాదిస్తది అని ఆవిడ అనుకునేవారు. ప్రెసెంట్ అయితే ఆవిడ దీన్ని బట్టి నేను ఇలాగా మోటివేషన్ గట్టిగా కోరుకున్నట్టున్నారు ఆ భగవంతుడిని, అంతేనా? ఎస్. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ జాబ్ అనేది సిఏ జాబ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే ట్రైనింగ్ పీరియడ్ లో కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళడం, అసలు అప్పుడు ఎలా మిస్ అయ్యేవారు పిల్లల్ని, ఫ్యామిలీని? నాకు చెయ్యగలను అనుకున్నారా అసలు? అంటే ఇంత కష్టంగా ఉంది అనిపించిందా, లేదు ఎలా అయినా చేసేయాలి అనిపించింది? నాకు ఇంతవరకు అయితే ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదమ్మా. నేను పార్తీపురం స్టేషన్ లో జాయిన్ అయ్యి 8 నెలలు అయ్యి, నాతో పాటు ఒక 9 మందికి అయితే సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ప్రమోషన్ ఇచ్చి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ కాబట్టి వాళ్ళతో పాటు మాకు చేయించలేదు. ఇప్పుడు ప్రెసెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ వస్తే వాళ్ళతో పాటు ట్రైనింగ్ నాకు తెలిసి మే నెలలో గానీ జూన్ నెలలో గానీ ఉంటుంది. పార్వతీపురంలో అంటే మీకు అదే విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా ఒక్కొక్క విషయంలో కలిసి చేయాల్సి ఉంటుంది కదా వర్క్. సో వాళ్ళతో సపోర్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఇస్తారా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి ఏమైనా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా, కానిస్టేబుల్ వాళ్ళు కూడా మాకు సపోర్టివ్ గా ఉంటారు. అలాగే కొన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ తో పాటు మేము ఏదైనా చేయాలి అంటే పలానా దగ్గర సారా ఉంది అని మాకు ఫోన్లు చేసి తెలపడం, లేదంటే పలానా ఏరియా మాకు తెలియలేదు అక్కడ సారా ఉందని మాకు ఇన్ఫర్మేషన్ రావడం, వాళ్ళకి ఫోన్ చేసి డిఎఫ్ఓ గారితో మాట్లాడి పలానా ప్లేస్ లో స్థలంలో ఉంది అంటే ఆ ప్లేస్ తాలూకా లొకేషన్ పంపించడం, ఇలాంటివి జరుగుతుంటాయమ్మా. నాకు అదర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కూడా చాలా ఉందమ్మా. దానివల్ల కూడా మేము సక్సెస్ అవుతుంది. చాలా దూరాలు నడుస్తుంటుంటారు కదా, అంటే ఫారెస్ట్ ఏరియా అంటే వీళ్ళకి ఎవరైతే సారా కాయడం, గాంజా ఇవన్నీ కూడా చాలా లోపల లూప్ లైన్స్ లోనే అన్ని జరుగుతుంటాయి. అసలు అంటే మీకు తెలియని రూట్స్, అంటే మాక్సిమం మీకు 20% రూట్స్ తెలిసి ఉంటాయి, వాళ్ళకే 90 to 100% ఏ ఇరుకు నుండి ఎటు వెళ్తామో, ఏ కొండ ఎలా దిగుతామో వాళ్ళకే తెలిసి ఉంటుంది. సో అలాంటి రూట్స్ అన్ని కూడా మీకు ఐడియా ఉంటాయా? కొంతవరకు అయితే ఐడియా ఉంటాయి. అంటే మనకి డైరెక్ట్ రూట్స్ అయితే తెలుస్తాయి. వాళ్ళు తెలిసినట్టు అంటే వాళ్ళు తప్పించుకోవడానికి చూస్తారు కాబట్టి రకరకాల మార్గాలు వాళ్ళకి తెలుస్తాయి. ఆ మార్గాలన్నీ వాళ్ళు చూసుకొని ఎలా వెళ్ళాలి ఏంటి వాళ్ళకైతే ఐడియా ఉంటది. మనకి 1-2 మార్గాలు తప్ప వాళ్ళకి తెలిసిన మార్గాలు మనకి ఐడెంటిఫై. ఇద్దరు కూడా బిజీ లైఫ్ లో ఉంటారు కదా, అసలు వీకెండ్స్ అన్ని ఇద్దరికి ఉంటాయా? వీకెండ్స్ అంటే ఇప్పుడు మంత్లీ ఒక 2 times అలాగా. ఆ వీకెండ్ కూడా ఇలా వచ్చి ఒక సెకండ్ లో అలా పారిపోతుంది అంటారా? ఒక్కొక్కసారి అది కూడా జరుగుతుందమ్మా. ఏదైనా అర్జెంట్ వర్క్ అంటే మరి సండే అయినా వెళ్ళాల్సి ఉంటుంది. ఎస్ మ్యామ్. అంటే పిల్లలు ఇద్దరు పేరెంట్స్ కూడా, ఎంతైనా ఇద్దరు పేరెంట్స్ ప్రేమ అనేది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పిల్లలు అంటారా అమ్మ మిస్ అవుతున్నాం ఆ ఎఫెక్షన్ ని, ఆ లవ్ ని అనేసి అని అంటారా? యాజ్ ఎ మదర్ గా, యాజ్ ఎ ఉమెన్ గా అప్పుడు ఏమనిపిస్తుంది? అంటే మీరు డ్యూటీ డ్రెస్ లో ఉన్నారు, అంటే ఆ ఆఫీసర్ గా కాకుండా నాకు యాజ్ ఎ మదర్ గా చెప్పాలి. పెద్ద పాప అయితే కొంచెం పెద్దదయ్యి తను అంతా నా గురించి ఆలోచించడం, తను ఎలా ఉన్నావు, నీకు బానే ఉందా, ఉందా అని అడుగుతుంది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయా అన్ని అడుగుతుంది. చిన్న పాప మాత్రం బాగా చిన్నది అయిపోవడం, నేను ఒకసారి లేట్ 11 గంటలకి ఇలా వస్తే నేను పడుకోకుండా అమ్మ నేను చాలా మిస్ అయ్యాను, 2 days 3 days ఉండిపోయినా కూడా ఎందుకు ఉండిపోతున్నావు అమ్మా, ఉద్యోగం మానే అని అంటుంది. కానీ మరి ఉద్యోగం చేయకపోతే ఎలా అమ్మా, మరి నిన్ను చూసుకోవాలి, ఉద్యోగం కూడా చేయాలి కదా అని నేను చెప్తుంటాను. సరే అయితే జాగ్రత్తగా చేసుకొని రా అని చెప్తుంది తను కూడా. ఎక్కువ ఏ టైంలో మేడం? నైట్ టైమ్స్ ఫోన్స్ వస్తాయా ఈ సారాకి, గాంజా వాటికి సంబంధించి? నైట్ టైం వస్తుందా లేదంటే మార్నింగ్? ఎక్కువ రాత్రులే వస్తుందమ్మా మనకి. అంటే ఇటు నుంచి సారా తేవడానికి వాళ్ళు వెళ్ళారు, పలానా వ్యక్తి వెళ్ళాడు అని మనకి ఇన్ఫర్మేషన్ వస్తే మనము ఆ రూట్ లో కాస్తాము, అంటే పొదల్లో దాక్కొని వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఒక 2-3 hours అన్నా పడుతుంది. రిటర్న్ వచ్చే వరకు అందులో కాపు కాసి వాళ్ళని పట్టుకుంటాం. ఎక్కువగా ఇందులో లేడీస్ ఉంటారా, జెంట్స్ ఉంటారా? ఎక్కువ ఇందులో ఎక్స్పర్ట్స్ అంటే వంట విషయం అనేసరికి లేడీస్ ఎక్కువగా ఉంటుంటారు. అంటే ఆ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్ అంతా కూడా జెంట్స్ లేడీస్ తేడా లేకుండానే ఈ వ్యవహారం అనేది జరుగుతుంది. ఎక్కువగా లేడీస్ ఉంటారా ఈ సారా కాచే దీంట్లో? ట్రైబల్ దాంట్లో అయితే లేడీస్ కూడా ఈ సారా కాస్తారు. ఇక్కడ మనం పార్వతీపురం మున్సిపాలిటీకి వచ్చిన విషయంకి వస్తే ప్రతి ముద్దాయి అంటే మగవాళ్ళే వెళ్ళి ఆ సారాన్ని బండి మీద తీసుకొస్తే వీళ్ళు ప్యాకెట్లు చేసి పార్వతీపురం 2 వీధుల్లోన
తర్వాత ఇందిరా కాలనీ వీటి దగ్గర లేడీసే ఎక్కువగా అమ్ముతుంటారు ప్యాకెట్లు. లైక్ వాటర్ ప్యాకెట్ లానే ఉంటుంది కదా. యా, అది వాటర్ ప్యాకెట్ సారా ప్యాకెట్ అని తెలుసుకోవడం తెలియదు కూడా కదా. చాలా కష్టం. ఎస్ మ్యామ్. అంటే అంటే యాజ్ ఎ ఉమెన్ గా మనం మహిళా దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం చాలా గ్రాండ్ గా. సో ఉమెన్స్ కి వివిధ రంగాల్లో తమ యొక్క ప్రతిభను చాటుకోవాలని చాలా ఉమెన్స్ సాయి శక్తిలో ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య అయితే మాత్రం సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఉమెన్స్ కి మీరు ఇచ్చే సజెషన్? ప్రతి మహిళ కూడా వృత్తి మరియు అలాగే ఇల్లు రెండు కూడా చూసుకోవాలి. ఈ విషయంలో తన యొక్క భర్త గాని వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆవిడకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఆవిడ కూడా ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వగలరు. ఎస్, చూసారు కదా ఎక్సైజ్ సిఐ శిరీష గారి యొక్క మాటలు. అసలు గుంస్తా నుండి అసలు సిఐ వరకు వెళ్ళారు. అదే కాక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖకు సంబంధించి సేవలను అందిస్తున్నారు. ఇటు ఫ్యామిలీ, అదే విధంగా అటు ప్రజల రక్షణ తమ బాధ్యత, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. కాబట్టి బాలకృష్ణతో పద్మ, ఐ డ్రీమ్ మీడియా, పార్వతీపురం, మన్యం జిల్లా.